యేసన్న గారు అన్నారు, నేను 6వ తరగతిలో 3 సార్లు ఫెయిల్ అయ్యాను. మరి ఏమో చెప్పాడు, నాకు చాలా కాలం గుర్తులేదు. అయినప్పటికీ ఆ వెస్లీ గ్రౌండ్లో ఆయన మీటింగ్ పెట్టినప్పుడు, మరి దేవునికి స్తోత్రం, ఇంతమందికి లక్షల జనాంగానికి ఒక నాయకుడిగా, ఒక సేవకునిగా పరిచర్య చేసే భాగ్యం నాకు ఇచ్చాడని యేసన్న గారు చెప్పారు. విద్యావంతుడు కాదు, అంత మాత్రాన ఓనమాలు చదువు రావని కాదు, ఈజ్ నాట్ హైలీ క్వాలిఫైడ్, చాలా ఉన్నత విద్య లేదు అతనికి. ఆయన దేవుడు పిలిచిన పరిచర్య, రక్తం గక్కుని చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుని యొక్క వెలుగు ధృవతారగా అతనికి తాకినప్పుడు, ఆ రక్తం గక్కునే స్థితిలో అతడు ఆగిపోయి బాగై ఇల్లును బట్టక దేశాన్ని వీధులో కుక్కలాగా తిరుగుతూ రక్తం గక్కుంటూ పిచ్చివాన్లాగా తిరిగిన వ్యక్తిని దేవుడు దర్శించాడు ఒక గృహములో జరిగిన కూడికలో పిలువబడకుండా పాల్గొన్నందుకు. అందుకే ధృవతారగా నాలో వెలిగిని, నీ వెలుగు నాకు తాకినప్పుడు నా రోగం నన్ను విడిచిపోయింది, నా మతి భ్రమించి తిరిగిన నా పిచ్చి చేష్టలు మానిపోయాయి. నేను ఉపవసించి ప్రార్థించినప్పుడు వారు ఇచ్చిన భాగ్యము, బైబిల్ నేను చదువుతూ ఉపవసించినప్పుడు నువ్వు నన్ను దర్శనం ఇచ్చావు, మాట్లాడావు, సేవకు పిలిచావు. యేసన్న గారు ఈరోజు చెప్పుకుంటున్నాం, ఆయన మన మధ్యలో లేడు. కానీ ఆయన ద్వారా ప్రారంభించిన పరిచర్య మనం చూస్తున్నాం, పాడుతున్నాం. దేని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవునికి అప్పగించుకుంటే ఏమవుద్ది, ఒక వ్యక్తి దేవునికి సమర్పించుకుంటే ఏమవుద్ది. ఒక వ్యక్తి యేసన్న గారు అని పేరు పెట్టుకున్నారు, ఎందుకంటే ఒక బిషప్ గారు పెట్టారు ఆ పేరు ఆయనకు. ఎందుకంటే పిల్లలు పుడుతూ చచ్చిపోతున్నారు ఆ తల్లికి, కాబట్టి ఇతని పేరు యేసన్న అని పేరు పెట్టారు. యేసన్న గారు యేసన్న స్వరం విన్నప్పుడు ప్రపంచమంతా గుర్తించేటట్టుగా పాటలు కానీ, అభిషేకము కానీ, ఆరాధన కానీ ఈరోజు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తామా?